Hi to everyone. My name is D. Ravi Kumar. నేను ఒక అడ్వకేట్ని ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంది ఇన్ ద ఏబీ జర్నీలో అంటే ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఏమిటి, పనిష్మెంట్స్ ఏదైతే మనం లాస్ట్ టైం చూసామో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, దాంట్లో ఎలాగ వాడికి క్రైమ్ చేశాడు, ఎలా నిరూపించాడు, ఇవన్నీ ఏం జరిగాయి అనే దానిపైన వాడు నిందితుడు అని తెలిసిన తర్వాత వాడికి శిక్ష వేయాలి. ఆ శిక్ష ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటి అనేది అంటే ఈ పీనల్ కోడ్ అనేది వారి నుంచి వాడికి శిక్ష ఎంత వేయాలి, ఎలా వేయాలి అనేది నిర్ణయించబడుతుంది. ఇది బిఎన్ఎస్ఎస్ సపోర్ట్ తోటి బిఎన్ఎస్ అనేది ఈ క్రిమినల్ ప్రొసీజర్లో ఈ రెండు చాలా కీలకంగా ఉంటాయి. ఇందులో మనం ఎలా చూడాలి, ఏవికి ఎలా ఇంపార్టెన్స్, ఎలా గుర్తుపెట్టుకోవాలి వీటిలో అనేది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ సెక్షన్స్ కన్నా కంటెంట్ ఆఫ్ ది టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ గుర్తుపెట్టుకుంటే సెక్షన్స్ ఆటోమేటిక్గా ఓపెన్ బుక్ ఎగ్జామ్ కాబట్టి మీ దగ్గర పుస్తకాలు ఉంటే దాన్ని బట్టి మీరు రాయొచ్చు. ఇందుకు దీన్ని మనం ఎలా చూడొచ్చు, 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుని దీన్ని కూడా చూడొచ్చు. దాంట్లో మొదటిది ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది క్రైమ్. జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది క్రైమ్ అంటే ఏంటి, ఎలిమెంట్స్, మెన్సరియా, యాక్టెస్రియా అని వీటిలో మనం డివైడ్ చేసుకొని చూస్తాం. అట్లాగే జనరల్ ఎక్సెప్షన్, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, యాక్సిడెంట్, నెసెసిటీ, యాక్ట్ ఆఫ్ చైల్డ్, ఇన్సానిటీ, ఇంటాక్సికేషను, రైట్స్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్సెస్, ఇవన్నీ ఏంటంటే జనరల్ ఎక్సెప్షన్స్లో వస్తాయి. దాని తర్వాత బాడీ క్రైమ్స్. బాడీ క్రైమ్స్ని ఎలా చూడాలి, బాడీ క్రైమ్స్ని ఎలా చూస్తామంటే కల్పబుల్ హోమోసైడ్ అంటే ఏమిటి, మర్డర్ ఏదైతే మనం చూస్తామో ఐపీసీ ప్రకారంగా అయితే 299 ఇక్కడ నుంచి బాడీ క్రైమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. తర్వాత హర్ట్ అంటే ఏంటి, గ్రీవెన్స్ హర్ట్ అంటే ఏంటి, దాని తర్వాత అసాల్ట్ తిట్టడం అది కూడా ఒక క్రైమ్, క్రిమినల్ ఫోర్స్ టచ్ చేయడం అది కూడా ఒక క్రైమ్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, రాంగ్ఫుల్ రెస్టెంట్, కిడ్నాపింగ్, అబ్డక్షన్స్, ఇవన్నీ ఏంటంటే బాడీ క్రైమ్స్ కిందకి వస్తాయి అన్నమాట. దాంతోపాటు క్రైమ్స్ ఉంటే ఎలా డీల్ చేస్తాము, థెఫ్ట్, ఎక్స్ట్రాక్షన్, రాబరీ, డకాయిటీ, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్, క్రిమినల్ ట్రెస్పాస్, ఇవన్నీ ఏంటంటే ప్రాపర్టీ క్రైమ్స్ కింద వస్తాయి. అట్లాగే వికారస్ లయబిలిటీస్ కూడా దీంట్లో ఇంపార్టెంట్గా రోల్గా ఉంటాయి. వికారస్ లయబిలిటీస్ అంటే ఏంటి, కామన్ ఇంటెన్షన్, ఐపీసీ ప్రకారం సెక్షన్ 34 ఇవి కామన్ ఇంటెన్షన్స్ అనమాట. అట్లాగే కామన్ ఆబ్జెక్టు, అబెట్మెంట్, క్రిమినల్ కాన్స్పిరసీ లేదా అటెంప్ట్ చేయడం క్రైమ్, ఇవన్నీ కూడా వీటి కిందకి వికారస్ లయబిలిటీస్ కిందకి వస్తాయి. దాని తర్వాత ఫ్యామిలీ క్రైమ్స్ అనేవి ఎలా ఉంటాయి, అడల్టరీ, బైగమి, 498 క్రుయాలిటీ బేసెస్, దాని తర్వాత డౌరీ డెత్లు 304B ఎలా జరుగుతుంది, వాటిలో ప్రిజెప్షన్స్ ఎలాగ ఇండియన్ ఎవిడెన్స్ ఉందా, దీన్ని ఎట్లాగ మనం